మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఓకే, మళ్ళీ వస్తాను. అనిల్ కుమార్ గారు, సో వింటున్నారు రాజకీయ వారసులకు చోటు లేదు బీఆర్ఎస్ లో అన్న పాయింట్స్ కి ఏం చెప్తారు? నిజానికి అంటే ఇంతకుముందు ఆ సోదరిమని మాట్లాడిన ఒక విషయాన్ని మాత్రం నేను అంగీకరిస్తా. ఎందుకంటే ఏ పార్టీలో అయినా వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ రాజకీయ వారసులు కావాలనుకోవడం చాలా మూర్ఖత్వం. అది రాజకీయ సమాధికి దారితీస్తుంది, వారి రాజకీయ సమాధికి దారితీస్తుంది. ఎప్పుడైనా ఆ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఆ రాజకీయ పార్టీకి వారసులే అవుతారు. దాన్ని నేను ఏకీభవిస్తా. కానీ దానికి వ్యతిరేకంగా ఈరోజు కల్వకుంట్ల కుటుంబం అనుకున్నది. అందుకే ఈరోజు ఆ పార్టీ భూస్థాపితమైంది, ఇంకో పార్టీగా ఏమో వస్తుంది, మళ్ళీ అది కూడా రేపు భూస్థాపితం అవుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక పార్టీ సైద్ధాంతిక భావజాలం మీద నిలబడి ప్రజల అవసరాలను బట్టి మారుకుంటా వాళ్ళ పక్షాన నిలబడి మాట్లాడకుంటే ఆ పార్టీ యొక్క పోకడలు కానీ అది కానీ ఎప్పుడు ఇలానే జరుగుతుంటాయి. ఇప్పుడు రాజకీయ పార్టీ అంటే గెలుపు ఓటమి మాత్రమే కాదు, గెలుపు ఓటమి అనేది ఇంత పెద్ద రాజకీయ వ్యవస్థలో చాలా చిన్న భాగం. ఇప్పుడు ఎట్లయిపోయింది రాజకీయ పార్టీలు అంటే, రాజకీయ పార్టీ అంటే ఒక బీఫామ్ జనరేషన్ మిషన్ లెక్క అయిపోయింది అన్నట్టు. పార్టీ మారే వాళ్ళు కూడా అందరు ఎందుకు మారుతారు, ఎక్కడ బీఫామ్ ఇస్తే అక్కడ. అసలు పార్టీలో జాయిన్ అయ్యే ముందే వాళ్ళు అనుకుంటారు నేను ఈరోజు కార్పొరేటర్ అవుతానా, నేను ఎమ్మెల్యే అవుతానా, ఎంపీ అవుతానా అనేది. ఇది కాదు వ్యవస్థల. ఆ రోజు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల క్రితం పెట్టింది ఏంటంటే అదొక పెద్ద ఉద్యమం గురించి, ఈ భారతదేశానికే స్వతంత్రం తీసుకురావాలనేది ఒక మూల సిద్ధాంతంతో నెలకొల్పబడిన పార్టీ. కాబట్టి ఎన్నో అపజయాలు చూసినాం, మేము ఎన్ని జయాలు చూసినామో 70 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎన్ని రాష్ట్రాలలో అధికారం ఉన్నాం, కేంద్రంలో అధికారం ఉండే అంతటితో సరి సమానంగా ఒక్కొక్కసారి పతాక స్థాయికి కూడా వెళ్ళిపోయి మళ్ళా లేచింది. ఎందుకంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా సిద్ధాంతాలు గతంలో మేము ఒక పెద్ద సిద్ధాంతం ఒక ఉద్యమంలో స్టార్ట్ చేస్తామని చెప్పేసి, ఆ సిద్ధాంతాలు ఇప్పుడు మిస్ అయినాయా? అంటే ఇప్పుడు కూడా పార్టీలోకి వచ్చే వాళ్ళకి ముందుగానే నామినేటెడ్ పోస్టులు ఆల్రెడీ మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని ముందుగానే చెప్పేస్తున్నారా? ఇప్పుడు ఉన్న సోదరిమణులు కూడా డిబేట్ లో ఉన్నారు. ఎందుకంటే ఒక యువకునిగా నేను ఈ వేదికకు చిక్కడి నుంచి కూడా అబద్ధాలు మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే మా పార్టీ యొక్క మూల సిద్ధాంతమే, మా రాహుల్ గాంధీ గారు మీరు చెప్తారు ఇప్పుడు ఎక్కడైనా సత్యాన్ని చెప్పాలంటారు. సరే, గెలుపు ఓటములో ఒక భాగం. ఈ రోజు రాజకీయ వ్యవస్థలు అట్లా లేవు. రాజకీయ వ్యవస్థలు ఎట్లా అయిపోయినాయి అంటే అంత బీఫామ్ జనరేషన్ మిషన్స్ లెక్క అయిపోయినాయి అన్నట్టు. మీరు కూడా అదే ఫాలో అవుతున్నారు? మేము అలా ఏం ఫాలో కావట్లేదు. అంటే రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఎక్కడో దగ్గర రాజకీయ ఎత్తుగడలో ఒక భాగము, కానీ అది మూల సిద్ధాంతం కాదు. అలా మూల సిద్ధాంతాన్ని అనుభవించే పార్టీలు ఉంటే ఏ రోజు కూడా మనుగడ సాగించాలి, ఏ పార్టీ అయినా సరే. సిద్ధాంతంగా పెట్టుకోదు. అంటే నేనేమంటున్నానంటే, సరే ఇప్పుడు మీరు అన్న ఆలోచన నాకు అర్థమైంది, కానీ ఏంటంటే పార్టీని కేవలం అధికారంలో తీసుకురావడానికి మాత్రమే మన పార్టీని నడిపినాం అనుకో, ఆ పార్టీ మనుగడ. ఈ రోజు కూడా కవిత గారు వారి ఉద్దేశం ఏంది, వారు రాజకీయంగా విజిబిలిటీలో ఉండడానికి అంత ఈ గేమ్ ఆడుతున్నారు తప్ప. కానీ ఇప్పుడు ఆమెకు తెలియదా మంచి వాళ్ళు ఇంతకన్నా యోధులు ఎవరు, మన దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు తెలంగాణ మూమెంట్ లో తెలంగాణ ఉవ్వెత్తున ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన ఓ గౌడ సామాజిక వర్గం నుంచి ఒక పార్టీని పెట్టి చాలా రోజులు నడుచుకోలేకపోయింది. అంతెందుకు కోదండరామ్ గారు లాంటి టీజేఎస్ పార్టీని ఎంతో ఆలోచనలతో ముందు పెట్టినా కూడా వారు అనుకున్న అంత ప్రతిఫలాలు పొందలేకపోయారు. ఈ రోజు కమ్యూనిస్ట్ లాంటి ఎంతో భావజాలాలు ఉండకుండా వాళ్ళు వాళ్ళ యొక్క రాజకీయ ప్రస్థానం ఈరోజు ఎక్కడ దాకా ఉన్నది. అంటే ఒక రాజకీయ పార్టీ నడపాలంటే అంత ఈజీ కాదు. అంటే దానికి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నది, పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నంత మాత్రం పార్టీ నడుస్తుందని కాదు. ఎందుకంటే నువ్వు పెట్టుబడులు పెట్టి కొత్త మంచి పార్టీ ఆఫీసులు కట్టగలుగుతావు కావచ్చు, నువ్వు పెట్టుబడి పెట్టి 4 కార్యకర్తలు కానీ జైలు కొట్టించగలుగుతావు కావచ్చు, కానీ ప్రజల మనసులో నిలబడి ఆ సైద్ధాంతిక భావజాలాన్ని 10 కాలాలు నడపడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. రేపు మీరు మళ్ళా చూస్తారు, ఏదో ఎలక్షన్లు 3 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి ఆమె ప్రిపరేషన్ జరుగుతుంది. నెట్ ప్రాక్టీస్ లాగా మెల్లమెల్లగా చేసుకుంటూ పోతే అక్కడ ఒక 5,000 ఓట్లు, ఇక్కడ ఒక 5,000 ఓట్లు, మా నాన్న ఫోటో పెట్టుకొని ఆమె ఇప్పుడు ఏం చేస్తుందండి, రేపు ఇప్పుడు పెట్టుకోకపోయినా ఇస్ ద కవిత ఇస్ ద డాటర్ ఆఫ్ కేసీఆర్. అది ఎవరు మరవలేని సత్యం. ఆమె పాటలకి వెళ్ళి తీసేసిన ఆమె ఎక్కడ మాట్లాడినా రేపు కవిత మాట్లాడితే ఇటు కేసీఆర్ గుర్తు రావాల్సిందే, ఇటు హరీష్ రావు గుర్తు రావాల్సిందే. ఇప్పుడు మనం అందరం రక్త సంబంధికులు ఉన్నాం. ఇప్పుడు నేను పోయి మా నాన్నతో సంబంధం లేదు, మా అమ్మతో సంబంధం లేదంటే ఇక్కడ వ్యవస్థ ఒప్పుకుంటుందా అండి? సరే నువ్వు లేదంటావు కదా. ఇప్పుడు అదేంటిది, ఇంట్లో గొడవలైన వాళ్ళే, ఇంట్లో చిన్న కుటుంబాలలో గొడవలైన వాళ్ళే బయటికి పోయి ఎన్ని చిన్న తగాదాలు ఉన్నాయి ఎక్కడో దగ్గర మనసు కూడా. అటువంటిది ఇంత పెద్ద రాజకీయ వ్యవస్థల ఇంత పెద్ద 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని చేసిన ఒక కుటుంబమే ప్రభుత్వాన్ని నడిపింది. ప్రజలు ప్రభుత్వాన్ని నడపలేదు, కేబినెట్ ప్రభుత్వాన్ని నడపలేదు, కుటుంబమే ప్రభుత్వాన్ని నడిపింది. ఎన్నో లావాదేవీలు అయినాయి. ఆమె ఎన్ని విషయాలు బయట చెప్పిందో మీ అందరికి తెలుసు. సరే అదంతా ఒక నిమిషం దీనికి క్లారిటీ తీసుకుంటాను. సత్యవతి గారు, కుటుంబమే ప్రభుత్వాన్ని నడిపింది